అమ్మగారన్నట్టు లేకి మనుషులకి లేకి బుద్ధులే ఉంటాయి. తన పంతం నెరవేర్చుకోవడం కోసం కూతురి కాపురంలో నిప్పులు పోస్తారా ఎవరైనా? నువ్వు చెప్పాల్సింది చెప్పావు కదా, నీకు ఈ విషయం అనవసరం. వచ్చిన దారినే వెళ్ళు. అయ్యో, అనవసరంగా మీకు కోపం తెప్పించాననుకుంటా. మీ బాధ చూడలేక అలా మాట్లాడాను. అసలు ఆ గదిలోకి వెళ్తే వాళ్ళు మీ గురించి మాట్లాడే మాటల్ని విని నేను తట్టుకోలేకపోయాను. అందుకే ఉండబట్టుకోలేక ఇలా చెప్తున్నాను. ఏం మాట్లాడుకున్నారు? వద్దులే బాబు, అవన్నీ విని మీరు మరింత బాధపడతారు. భర్తన్న గౌరవం ఆ సమతమ్మకి, అల్లుడన్న అభిమానం ఆ ధాత్రమ్మకి ఉండాలి. మీ మంచితనాన్ని చేతకాంతనం కింద జమకడితే ఎలాగూ? మీరందుకే అంత లోకువైపోయారు. అయినా ఆ ధాత్రమ్మ ఏం మనిషో నాకంతు పట్టడం లేదు. కూతురు అల్లుడు గొడవ పడుతుంటే ఇద్దరి మధ్య రాజీ కుదర్చడానికి ప్రయత్నించాలి గాని మరింత విడగొట్టాలని చూస్తారా? అంతేలేండి, ఆ అమ్మ అంతకన్నా ఇంకేం చేస్తుంది? మొగుణ్ణి చంపి జైలుకెళ్ళింది. భర్తంటే గౌరవం అభిమానం ఆవిడకెందుకుంటాయి? తన బుద్ధుల్నే కూతురికి కూడా అలవాటు చేస్తోంది. అయినా నాకెందుకు బాబు ఈ విషయాలన్నీ? మీ బాధ చూడలేక ఇదంతా చెప్తున్నాను. పెద్దోళ్ల గొడవలు నాకెందుకు చెప్పండి? మీరు ఇవన్నీ మనసులో పెట్టుకోక హాయిగా కళ్ళు మూసుకొని నిద్రపోండి. జరిగిందంతా మర్చిపోయి మామూలుగా ఉండండి. ఏం చేస్తాం, తొందరపడి పెళ్లి చేసుకున్నారాయే. ఇప్పుడు ఎన్ననుకొని ఏం ప్రయోజనం? నిప్పుల కొంపటి నెత్తి మీద పెట్టుకున్నాక బాధ భరించక తప్పదు. సరే, ఇక నువ్వు వెళ్ళు. ఈ విషయం గురించి పొరపాటును కూడా నాన్నగారి దగ్గర ప్రస్తావించొద్దు. అయ్యయ్యో, నేనా పని ఎందుకు చేస్తాను? నేనంత వెర్రిదాన్నేంటి? పొరపాటును కూడా ఈ విషయాన్ని బయటికి పొక్కనివ్వను. ఏదో మీ మేలు కోరి ఇదంతా చెప్పాను గాని, లేకపోతే అసలు ఈ విషయం గురించి నేను నోరెత్తుతానా? ఇంకెవరు మీ గురించి పలసనగా మాట్లాడినా నాలగా పడుస్తాను. నేను తిన్నింటి వాసాలు లెక్కబెట్టే రకాన్ని కాదు బాబూ. సరే, ఇక నువ్వు వెళ్ళు. మీ బాధ చూడలేక మీకు ఈ సలహా ఇస్తున్నాను. వేరేగా అనుకోకండి. జరిగిన దాని గురించి బాధపడుతూ కూర్చుంటే ప్రయోజనం ఉండదు. సమతమ్మని ఎలాగైనా దారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఆవిడ గారి మీద ధాత్రమ్మ పెత్తనం చేయకుండా జాగ్రత్త పడండి. అలా చేసుకుంటే మీకు మళ్ళీ మంచి రోజులే వస్తాయి. నేను ఇక వెళ్తాను బాబు. పెద్దయ్య గారికి కాఫీ కలిపివ్వాలి. సుధీర్, నిన్న జరిగిన దాని గురించి మగాళ్ళకి ఆ మాత్రం పౌరుషం ఉంటుందమ్మా. నువ్వు నెమ్మదిగా నచ్చజెప్పి దారిలోకి తెచ్చుకోవాలి. అతను నువ్వు పలకరించినా మాట్లాడలేదని బాధపడితే ఎలా చెప్పు? ఓర్పుతో నేర్పుతో ఏమైనా సాధించొచ్చు, అది గుర్తుపెట్టుకో. ఎంత గొప్ప హితబోధ! భగవద్గీత కూడా నువ్వు చెప్పేదాని ముందు వెలవెలపోతుందనుకో.
ఆహాహా, చెయ్యాల్సిందంతా చేసి అల్లుడికి కూతురికి మధ్య గొడవలు పెట్టి ఏమీ తెలియని నంగనాచిలాగా ఇప్పుడు నీతులు చెప్తోంది. మొగుడిని తెగ నరికి జైలుకెళ్ళిన ఘటమాయే. ఎంతకైనా తెగిస్తుంది, ఎన్నైనా మాట్లాడుతుంది. సిగ్గు శరం ఉంటే కదా, బరి తెగించాక భయం దేనికి? ఇదిగో అమ్మ జోలికి రావద్దని నీకెన్నిసార్లు చెప్పాలి? ప్లీజ్ సమత, నా మాట విను. ఆవిడతో గొడవ పడొద్దు. ఏదో చుట్టుపు చూపుగా ఇక్కడికొచ్చింది. ఓ 4 రోజులుండి వెళ్ళిపోతుంది. ఎందుకు అనవసరంగా రాధాంతం చేస్తా? ఇగ్నోర్ హర్. ఏంటి, నేను చుట్టపు చూపుగా ఇక్కడికి వచ్చానా? ఓ 4 రోజులుండి వెళ్ళిపోతానా? అవునులే, నువ్వు కోరుకుంటున్నది అదే కదా. నువ్వొక్కదానివే ఇక్కడ రాజ్యం వెళ్ళాలని చూస్తున్నావు. కూతుర్ని అల్లుడిని విడదీసి నువ్వు రాజ్యం వెలగబెడతావు గాని. చిచ్చి, నీలాంటి మనుషుల్ని ఎక్కడా చూడలేదు. ప్లీజ్ సమత, నా మాట విని నువ్విట్రా. వెళ్ళమ్మా వెళ్ళు. నిజాలు నిష్ఠురంగానే అనిపిస్తాయి. నేను అడిగా వాటికి సమాధానం చెప్పలేక తోక ముడిచింది. నేను ఎక్కడ గొలుసు విషయం మళ్ళీ ప్రస్తావిస్తానోనని భయపడి ముందే పారిపోయింది. అయినా నాతో పెట్టుకుంటే నామరూపాలు లేకుండా పోతారు. ఆ సంగతి తెలియక అనవసరంగా నాతో గొడవ పడుతుంది. ఏంటమ్మా, ఎవరితో మాట్లాడుతున్నారు? ఇక్కడెవరూ లేరే. కొంపదీసి మీలో మీరే కొనుక్కుంటున్నారా ఏంటి? అలా చేస్తే ఆరోగ్యానికి మంచిదని డాక్టర్ గారు చెప్పారు. అందుకే నాలో నేనే మాట్లాడుకుంటున్నా. సరేనా? తృప్తిగా ఉందా? ఎందుకమ్మా అనవసరంగా అయిన దానికి కాని దానికి నా మీద చిరాకు పడతారు? మీరు చెప్పింది చెప్పినట్టు చేస్తూ పోతున్నాను కదా, ఇంకా నా మీద కోపం దేనికి? చేసావులే గాని ముందు ఆ కాఫీ సంగతి చూడు. వీళ్లతో పోట్లాడేసరికి నాకు తలనొప్పి వచ్చింది. స్ట్రాంగ్ గా పెట్టుకురా, సరేనా? సరేనమ్మా. తర్వాత నేను చెప్పింది బాగా గుర్తుంది కదా. సుధీర్ ఆఫీసుకు బయలుదేరి వెళ్లే ముందు ఓసారి వెళ్ళి నేను చెప్పింది చెయ్యి. గుర్తుందమ్మా. ఆ విషయం మీరు మర్చిపోయినా నేను మర్చిపోను. మీకెందుకు, మీరు వెళ్ళండి. కాఫీ కలుపుకొస్తాను, హాయిగా తాగి ఓ కునుకు తీయండి. ఈలోగా మీరు చెప్పింది చేసేస్తాను. మనసులు పాడు చేయడం నాకు వెన్నతో పెట్టిన బిజ్జమ్మా. ఊళ్ళో ఉండగా అదే పనిగా నేను చేసింది. తెలుసు తెలుసు కాబట్టే నేను ఇక్కడికి రప్పించాను. నీ నెత్తిన కిరీటం పెట్టి నిన్నెంతో అపురూపంగా చూసుకుంటున్నాను. కిరీటాలకేం గాని ముందా చీర ఇప్పించండి అమ్మా. సమంతమ్మకు చెప్పి ఇప్పిస్తానని చెప్పి చాలా రోజులైంది. ఇప్పటిదాకా ఆ చీర నాకు చేతికి చిక్కనే లేదు. సర్లే, ఇలాంటి మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటావు. అలాగే, సమయం చూసి ఇప్పిస్తానులే. నువ్వు ముందు ఆ కాఫీ సంగతి చూడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, కొత్త ప్రాజెక్టుకి సంబంధించిన ప్రపోజల్ సార్. మీరు ఒకసారి చూస్తే సుప్రతిక మేడంతో మాట్లాడతాం. ఈ బిజినెస్ బాలకృష్ణ గారు కూడా చేస్తున్నారు కదా? అవును సార్. అలాంటప్పుడు మనం కూడా అదే రంగంలోకి దిగడం దేనికి? మీరు మాట్లాడేదేంటో అర్థం కావడం లేదు సార్. ఏం లేదు, ఇప్పుడు అంతకు ముందులాగా మేము బిజినెస్ రైవల్స్ ఏం కాం. వాళ్లతో సంబంధం కూడా కలుపుకున్నాం. సమత్ ఇప్పుడు ఆ ఇంటి కోడలు. వాళ్ళకి పోటీగా ఇప్పుడు మనం కూడా అదే రంగంలోకి దిగడం బాగుండదు. అదేంటి సార్, పెళ్లికి బిజినెస్కి ముడిపెడతారేంటి? నేనేది చెప్పినా ముందు చూపుతూనే చెప్తాను. నువ్వు చెప్పినట్టు నిజంగానే సమతకి ఈ బిజినెస్కి సంబంధం లేదు. కానీ లోకం అలా అనుకోదు కదా. మనలో మనకి ఓ గొడవలు వచ్చి మళ్ళీ పోటీ పడుతున్నామని అనుకుంటుంది. అది ఎవరికి మంచిది కాదు, ముఖ్యంగా సమతకి. అందుకే నాకు ఈ ప్రపోజల్ నచ్చలేదు. నేను సుప్రతికతో మాట్లాడతాను. సార్, నెల రోజులు దీని మీద కూర్చొని తయారు చేశాం. నిజమే, కాదన్ను. కానీ ముందుగా నాకు ఒక మాట చెప్పుంటే బాగుండేది. ఎంతో కష్టపడి సమతా సుధీర్లు పెళ్లి చేయించాం. నీకు ఆ విషయం తెలుసు. ఇప్పటికి సుప్రతిక కల నెరవేరింది. ఆ ఆనందానికి ఎటువంటి అడ్డంకి రాకూడదు. ఆ విషయంలో నేను ఎటువంటి రిస్క్ తీసుకోను. మనం ఈ ప్రాజెక్టు చేపడితే ఏదైనా గొడవ రావచ్చు. అనవసరంగా 2 కుటుంబాలు టెన్షన్కి గురి కావచ్చు. లేనిపోని రభస దేనికి? అయినా మన బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలంటే వేరే ఇంకేదైనా ప్రోడక్ట్ గురించి ఆలోచించవచ్చు. తెలిసి నేను ఈ రిస్క్ తీసుకోలేను. ఇంకెప్పుడు ఇలాంటి ప్రపోజల్స్ తీసుకురావద్దు. నిరాశపడద్దు. ఈ ప్రపోజల్ నేను ఎందుకు వద్దన్నానో నీకు అర్థమైంది కదా. ఈసారి ఏదైనా కొత్త బిజినెస్ గురించి ఆలోచించేటప్పుడు ముందు నన్ను సంప్రదించండి. ఓకే సార్. బాలకృష్ణ గారు చేస్తున్న ఏ బిజినెస్ జోలికి మనం వెళ్ళకూడదు. వాళ్ళు తయారు చేస్తున్న ఏ ప్రోడక్ట్కి మనం పోటీగా మారకూడదు. వాళ్ళున్న రంగంలోకి మనం అసలు ఎంటరే కాకూడదు.
ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే సార్, ఇక ముందు జాగ్రత్తగా ఉంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ సమతా సుధీర్ల కాపురంలో కలతలు చోటు చేసుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళిద్దరూ సుఖశాంతులతో ఉండకూడదు. ఈ కాపురం కాట్లో కలవాలి. దానికిప్పుడు నేను చెప్పిందే తిరుగులేని మంత్రం. ఏమోనమ్మా, నాకెందుకో ఇలా చేయడం తప్పు అనిపిస్తోంది. పాపం కూడాను. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు పాపం గురించి నువ్వా మాట్లాడేది? చాలే, నీ బాధ ఏంటో నాకు అర్థమైందిలే. ఈ నెల నీకు ఇంకో 100 రూపాయలు ఎక్కువ ఇస్తాను. ఎళ్ళు, ముందు చెప్పిన పని చెయ్యి. అలాగేనమ్మా, నేను మీరు చెప్పిందే చేస్తున్నాను. ఇందులో నా తప్పేమీ లేదు. ఏమన్నా పాపం చుట్టుకుంటే మీకే చుట్టుకుంటుంది మరి. అలాగేలే, అలాంటి పరిస్థితే వస్తే అప్పుడే చూసుకుంటాను. నువ్వు ముందెళ్ళి చెప్పిన పని చెయ్యి. వెళ్తున్నాను కదమ్మా. కాఫీ ఎవరికమ్మా? సుధీర్ బాబుకా? అవును. ఆయనకి ఎలాగూ ఆఫీస్కి వెళ్ళే టైం అయింది కదా, ముందు టిఫిన్ పెట్టి తర్వాత కాఫీ ఇస్తే బాగుంటుందేమో. అవును, అదే నిజమే. టిఫిన్ ఎలాగూ రెడీయే. ఒక్క నిమిషం మీరు అలా హాల్లో కూర్చోండి. నేను ట్రేలో టిఫిన్ ప్లేటు కాఫీ కప్పు సర్ది మీ దగ్గరికి తీసుకొస్తాను. మీరే వెళ్ళి సుధీర్ బాబుకి ఇద్దరు గాని. సరే, త్వరగా రా. ఇదిగో చిటికిలా వచ్చేస్తాను. ఇదిగోండమ్మా, వచ్చేసాను. వెళ్ళి సుధీర్ బాబుకి ఇవ్వండి. ఉప్మా కూడా మీరే చేశారని చెప్పండి. నాకలా చెప్పడం ఇష్టం ఉండదు. ఇప్పుడంత అవసరమే వచ్చింది? కాఫీ నేనే కలిపానని మాత్రం చెప్తాను. సరేనమ్మా, మీ ఇష్టం. చూసారా మన తడాకా? చూసాంలే, ఈ మాత్రానికే ఇంత పొంగిపోతే ముందు ముందు కష్టమవుతుంది. కాస్త తమాయించుకో. పొండమ్మా, మీరెప్పుడు ఇంతే. క్షణం కూడా సంతోషంగా ఉండనివ్వరు. మనం ఆనందించాల్సింది ఇప్పుడు కాదు, మనం అనుకున్నది నెరవేరినప్పుడు. సమతని సుధీర్ మెడబట్టి బయటికి గెంటాలి. శ్రీదేవిని పెళ్లి చేసుకుని ఆ ఇంటితో పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలి. నా పంతం నెరవేరాలి. అప్పుడు మనకు నిజమైన సంతోషం. అప్పటిదాకా నీకు నాకు నిద్ర ఉండకూడదు. ఇంతకీ కాఫీలో ఏం కలిపావు? త్వరగా పనిచెయ్యాలని ఉప్పు కలిపానమ్మా. ఉప్పా? అవునమ్మా. మంచి పని చేశావులే. ఈ దెబ్బతో సుధీర్ కాఫీ కప్పును సమత మొహానికేసి విసిరేయడం ఖాయం. ఆ పిల్లకి అసలే రోషం ఎక్కువ. తిరగబడి కొట్టినా కొడుతుంది. దాంతో సుధీర్ మనసు పూర్తిగా విరిగిపోతుంది. ఇక వాళ్ళిద్దరినీ ఒక్కటి చేయడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. మనకు పండగ రోజులు ఇంత త్వరగా వస్తాయి అనుకోలేదు. లేకపోతే నాతో గొడవ పెట్టుకుంటారా? వాళ్ళంతా చూస్తాను. ఎస్, కమిన్.
ఇంకా కోపం తగ్గలేదా? జరిగిందేదో జరిగిపోయింది. దాని గురించి ఇద్దరం మర్చిపోదాం. ఆ గొడవ జరిగిన దగ్గర నుంచి నువ్వు నాతో మాట్లాడడం లేదు. నాకెంత బాధగా ఉందో తెలుసా? నీతో మాట్లాడకుండా నేను బతకలేనని నాకు అర్థమైపోయింది. నేను తెలియక ఏదన్నా పొరపాటుగా ప్రవర్తించినట్టయితే నన్ను క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ అండ్ ఫర్గెట్. నీకోసం నేనే స్వయంగా కాఫీ తయారు చేసి తీసుకొచ్చాను. టిఫిన్ చేసి కాఫీ తాగు. నీ కోపం చల్లారిపోతుంది. సుధీర్, నీకే చెప్పేది. సారీ చెప్పాను కదా. జరిగింది మర్చిపోయి మామూలుగా ఉండు ప్లీజ్, ఫర్ మై సేక్. అది చూసావా, నవ్వేశా? నువ్వెప్పుడు అలాగే నవ్వుతూ ఉండాలి. ఐఎమ్ సో హ్యాపీ నా. రా, ముందొచ్చి టిఫిన్ చెయ్యి. నా కోసం నువ్వు స్వయంగా కాఫీ తయారు చేసావు కదా, ముందు అదే తాగుతాను. అలాగే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందులో నా ప్రేమంతా కలిపి తీసుకొచ్చాను. నాకు ఆ విషయం తెలుసు. దాన్ని కాఫీ అంటారా? కడుపులో ఇంత ఖర్చు పెట్టుకుంటాం అనుకోలేదు. ఏదో మాట వరుసకి సారీ అనేస్తే అన్నీ మర్చిపోయి మామూలుగా అయిపోయాను. నీ సంగతి తెలిసి కూడా నేను అలా చేయడం పొరపాటే. నువ్వు ఈ జన్మకు మారవు. కావాలని కషాయం తయారు చేసి నా మొహాన కొడతావా? నిన్ను మీ మమ్మీ అతి గారాబం చేసి చెడగొట్టింది. అందుకే ఇలా తయారయ్యావు. భర్తన్న గౌరవం కూడా నీకు లేదు. అయినా నేనేమన్నానని? నీ గురించి నలుగురు నానా రకాలుగా అనుకుంటుంటే విని భరించలేక హితవు చెప్పాను, అంతే కదా? చదువుకున్న దానివి, బోల్డ్ అంత సంస్కారం ఉన్నట్టు కనిపించేదానివి. నేను ఎందుకు చెప్పానో ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోతే ఎలాగూ? చేసిన తప్పుని సరిదిద్దుకోకపోగా ఇప్పుడు కావాలని ఇలాంటి కాఫీ తీసుకొచ్చి నా మొహాన కొడతావా? యూ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇలా చేసి పగ సాధించానని గొప్పగా సంతోషపడిపోతున్నామేమో. అది నిన్ను నువ్వే మోసం చేసుకోవడం అవుతుంది. నన్ను అవమానించి బాధ పెడితే నీకొచ్చే లాభమేమీ ఉండదు. నీ బతుకే నాశనం అవుతుంది. అరిచి గోల పెట్టి నువ్వు అనుకున్నది సాధించాలనుకుంటున్నావేమో, అది కూడా నీ భ్రమే. నువ్వు పంతానికి పోతే నేను నీకు మరింత దూరం అయిపోతాను. అంతేగాని నీ చేతుల్లో కీలుబొమ్మగా మాత్రం మారను. అదెన్నటికీ జరగదు. అలాంటి ఆశలేం పెట్టుకోవద్దు. నేను ఆప్యాయతకి విలువిస్తాను. దాన్ని చేతకానితనమని నువ్వు అనుకుంటే నిన్నెవరూ కాపాడలేరు. చిచి, ఇమ్మెచ్యూరిటీ కూడా ఓ హద్దంటూ ఉండాలి. చివరికి ఇలాంటి పని చేస్తావనుకోలేదు.